ప్రెగ్నెన్సీలో ఎటువంటి మెడిసిన్స్ వాడచ్చు, ఎటువంటి మెడిసిన్స్ వాడకూడదు, దాని గురించి మాట్లాడతానండి. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే కపుల్కి చాలా డౌట్స్ వచ్చేస్తాయి. చిన్న ఫీవర్ వచ్చిన, హెడేక్ వచ్చిన, చిన్న డోలో ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చా వేసుకోకూడదా. ఎంతోమంది లేడీస్ నా దగ్గర వస్తుంటారు, ఒక 2-3 డేస్గా ఫీవర్ చాలా హై ఉంది మేడం, కానీ నేను మాత్ర వాడలేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉంది కదా, ప్రెగ్నెన్సీకి ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డాను అని. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ప్రెగ్నెన్సీకి మన బాడీ టెంపరేచర్ నార్మల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. హై ఫీవర్లో ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికంటే బెటర్ ఇస్ డోలో ట్యాబ్లెట్ తీసుకొని ఆ ఫీవర్ని తగ్గించుకోవడం. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ట్యాబ్లెట్స్ నార్మల్గా సేఫ్ ఉండేవేవి మనం ప్రిస్క్రైబ్ చేసేది, విచ్ ఇస్ ఫోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్. ఇవైతే డౌట్ ఏం లేకుండా అందరూ తీసుకుంటారు, ఇది ప్రాబ్లం లేదు, ఎవరికి డౌట్ లేదు. ఎక్కడ డౌట్స్ స్టార్ట్ అవుతాయి, వ్యాక్సిన్స్ గురించి అడుగుతారు. టీటీ ఇంజెక్షన్ వేసుకోవచ్చా మేడం, ఇప్పుడు వేసుకోవచ్చా, ఆశా వర్కర్స్ అడుగుతున్నారు, ఇంటికి వచ్చారు అని అడుగుతుంటారు. వ్యాక్సిన్స్ కూడా కొన్ని వ్యాక్సిన్స్ సేఫ్ అండి. ప్రెగ్నెన్సీలో ఎక్కువ శాతం ఇచ్చేది టీటీ వ్యాక్సిన్ అందరికీ ఇస్తారు, అండ్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు అందరికీ. సో టీటీ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్ రెండు కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్, డౌట్ షుగర్ పేషెంట్స్, బీపీతో బాధపడే లేడీస్ ఎటువంటి మాత్రలు వాడచ్చు. చాలా టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ అండి. ఇవన్నిటి గురించి నాలెడ్జ్ మెడిసిన్ డాక్టర్స్కి కూడా ఉంటుంది. సో వాళ్ళకి కూడా మీరు ప్రెగ్నెన్సీ క్యారింగ్ ఉన్నారు ఇప్పుడు అని చెప్తే వాళ్ళు మీకు ఏవైతే సేఫ్ ఉంటాయో ఆ మాత్రలే ఇస్తారు. ఇప్పుడు బీపీ కోసం బాధపడే లేడీస్లో చాలా మంది ఏసీఈ ఇన్హిబిటర్స్ అన్న కేటగిరీ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. దాంట్లో టెల్మిసార్టన్ ఒకటి. సో ఈ టెల్మిసార్టన్ అనేది ఏసీఈ ఇన్హిబిటర్ కేటగిరీకి చెందిన మాత్ర. అది మాత్రం కొంచెం డౌట్ఫుల్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు బేబీ మీద అని ప్రూవెన్ ఉందండి. సో ఎవరైనా ఆ మాత్ర మీద ఉంటే ముందు నుంచి ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కానీ మీరు మీ డాక్టర్తో మాట్లాడి, సేఫర్ డ్రగ్స్ ఉన్నాయి యాంటీ హైపర్టెన్సివ్స్, సో ఆ సేఫర్ డ్రగ్స్కి మీరు కన్వర్ట్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి పింపుల్స్తో బాధపడే గర్ల్స్ కానీ, యంగ్ విమెన్ కానీ, జస్ట్ మ్యారీడ్ గర్ల్స్ కానీ ఐసోట్రెటినాయిన్ అని ఒక మెడికేషన్ తీసుకుంటారు డర్మటాలజిస్ట్ని అడిగి. సో ఈ ఐసోట్రెటినాయిన్ అన్న డ్రగ్ మాత్రం అబ్సల్యూట్లీ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ఖచ్చితంగా తీసుకోకూడదు. ఒకవేళ ఆ డ్రగ్ మీరు తీసుకుంటున్నారు అంటే ప్రెగ్నెంట్ కాకూడదు. అంటే ప్రెగ్నెన్సీ కాకుండా ఏదో ఒక మెజర్ మీరు తీసుకోవాలి. అది ఓరల్ టాబ్లెట్స్ కానీ లేదా కాండమ్స్ కానీ వాడి మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోకూడదు ఆ టైంలో. ఎందుకు ఇలా చెప్తారంటే, మీరు ఐసోట్రెటినాయిన్ వాడుతుండగా ప్రెగ్నెన్సీ వస్తే, లేదా ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ ఫస్ట్ 3 monthsలో మీరు ఈ టాబ్లెట్ వాడుతున్నట్టయితే బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు, అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇవన్నీ ఫామ్ అయ్యే వాటిలో డిఫెక్ట్స్ తయారయ్యే అవకాశాలు ఎక్స్ట్రీమ్లీ హై ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ పర్టిక్యులర్ డ్రగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోకూడదు. మీరు నెట్లో వెళ్ళి కూడా టైప్ చేస్తే డ్రగ్స్ ఏవైతే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు, కాంట్రా ఇండికేటెడ్ అన్న దానికి కేటగరైజ్ చేసి ఉంటారు. కేటగిరీ ABCDX అని ఇలా ఉంటాయి అన్నమాట. సో లోవర్ కేటగిరీస్ అవన్నీ సేఫే ఉంటాయి, పర్లేదు అంటారు. తర్వాత ఏంటంటే కొన్ని డ్రగ్స్ డౌట్ఫుల్, అంటే తీసుకోవచ్చా తీసుకోకూడదా, కానీ బెనిఫిటే ఎక్కువ ఉంది అంటే తీసుకోండి. తర్వాత లాస్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో తీసుకోకూడని డ్రగ్స్ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేటెడ్ డ్రగ్స్. సో మీరు వాడే మెడిసిన్ ఏ కేటగిరీలో ఫాలో అవుతుందో చూసుకొని మీరు మీ డాక్టర్తో అడ్వైస్ తీసుకొని చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఫిట్స్ ఉన్న లేడీస్, సో ఫిట్స్ కోసము ఈ ఎపిలెప్సీ ప్రాబ్లంతో బాధపడే లేడీస్ కూడా మెడిసిన్స్ మీద, డ్రగ్స్ మీద ఉంటారు. సో ఈ డ్రగ్స్లో కూడా రకరకాలు ఉంటాయండి. కొన్ని డ్రగ్స్ సేఫ్, కొన్ని డ్రగ్స్ సేఫ్ కాదు. సో ఇటువంటి ఏమన్నా మీకు మెడికల్ కండిషన్ ఉంటే మీరు ఆ కండిషన్ గురించి మీరు డాక్టర్తో ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి. ఏ మెడిసిన్స్ వాడుతున్నారో షేర్ చేసుకోవాలి. సో దట్ డాక్టర్ కూడా మీకు అడ్వైజ్ చేయగలరు బెటర్గా ఆ డ్రగ్ సేఫ్ అయినా లేదా దానికి ఆల్టర్నేటివ్గా ఇంకేదన్నా బెటర్ డ్రగ్ మనం చూసుకోవాల్సి ఉంటుందా అనేది మీకు హెల్ప్ చేస్తారు. అందుకని మెడిసిన్స్ నిజంగానే ఏదంటే అది తీసుకోవడం ఈజ్ నాట్ రైట్ ఇన్ ప్రెగ్నెన్సీ. అలానే ఏ మెడిసిన్ తీసుకోవడం కూడా తప్పు అని అనుకోకూడదు. మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా, వేరే ఏదన్నా ఫీవర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్ని మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ చాలా కూడా సేఫే ఉంటాయి ప్రెగ్నెన్సీలో. జస్ట్ మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని, అడ్వైస్ తీసుకొని హ్యాపీగా సేఫ్గా మీరు ఆ మెడికేషన్ అనేది వాడచ్చు. థ్యాంక్ యూ.